భారత్ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక సంచలనమైన సంఘటన అని చెప్పాలి. ముఖ్యంగా గురురాజ్ రామ్దాస్ అనే ఒక వ్యక్తి ట్రేడింగ్ అకౌంట్లకి ఏకంగా 40 కోట్లు అయితే రావడం జరిగింది. ఈ 40 కోట్లు అతని బ్యాంక్ నుంచి రాలేదు, తను అమౌంట్ యాడ్ చేయలేదు. కాకపోతే సడన్గా కోటక్ సెక్యూరిటీస్లో ఒక చిన్న పొరపాటు జరగడం జరిగింది. ఆ పొరపాటు టెక్నికల్ ఎర్రర్ వల్ల తన ట్రేడింగ్ అకౌంట్లోకి 40 కోట్లు రావడం జరిగింది. ఈ 40 కోట్లని వెంటనే తను విత్డ్రా చేసుకోకుండా F&O చేయడం జరిగింది. F&O ట్రేడింగ్ చేయడం వల్ల ఆయనకు ఏకంగా 1.75 కోట్లు అంటే 1.75 కోట్ల రూపాయలు అయితే రావడం జరిగింది. తర్వాత కోటక్ సెక్యూరిటీ యొక్క అంటే తప్పిదాన్ని గ్రహించి వెంటనే 40 కోట్లు అయితే ఎగ్జిట్ అవ్వడం జరిగింది. 40 కోట్లను వాళ్ళు తీసుకోవడం జరిగింది. తర్వాత అతనికి వచ్చిన లాభాన్ని 1.75 కోట్ల లాభాన్ని అయితే తమకు ఇవ్వాలంటూ రామ్దాస్ని అడగడం జరిగింది. తర్వాత రామ్దాస్ అంటే బొంబాయి హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. బొంబాయి హైకోర్టు అయితే ఇది ఖచ్చితంగా రామ్దాస్ యొక్క కష్టార్జితం, తను వాడుకున్నది ఓన్లీ F&O చేయడం ద్వారా అతని కష్టం ద్వారా అతని తెలివి ద్వారా వచ్చినాయి కాబట్టి అమౌంట్ టోటల్ 1.7 crores మొత్తం రామ్దాస్కు సంబంధించిన అని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ప్రజెంట్ కోటక్ సెక్యూరిటీస్ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది అని అంటున్నారు. తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో అయితే మళ్ళీ ఒక హియరింగ్ అయితే బాంబే హైకోర్టు మళ్ళీ పిటిషన్ వేయడం జరిగింది కోటక్ సెక్యూరిటీస్. తర్వాత ఫిబ్రవరిలో మళ్ళీ ఒక హియరింగ్ ఉండొచ్చు అని అయితే చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా తప్పిదం అయితే కోటక్ సెక్యూరిటీ నుంచి జరిగింది. సో తాను తెలివిగా 40 కోట్లను అయితే 1.75 crores చేయడం అయితే ఒక పెద్ద సంచలనంగా మారింది. ప్రజెంట్ ఈ యొక్క కేసు అయితే టోటల్ సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతుందని చెప్పాలి. సో దీన్ని బట్టి అంటే కోటక్ సెక్యూరిటీస్ చేసిన తప్పిదం వల్ల జరిగింది. అయితే ఇందులో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే డబ్బు అకౌంట్లో కనిపించింది, ట్రేడింగ్ చట్టబద్ధంగా జరిగింది, నేను ఎలాంటి మోసం చేయలేదు, లాభం మార్కెట్ ద్వారా వచ్చింది అనేసి అయితే బాంబే హైకోర్టుకి పిటిషన్ పెట్టడం జరిగింది. తర్వాత అతనికి అనుకూలంగానే బాంబే హైకోర్టు తీర్పు ఇవ్వడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో సిస్టమ్ తప్పిదాలు కూడా పెద్ద పరిణామాలు తీస్తాయని ఒకటి తెలిసింది. ట్రేడింగ్ చట్టబద్ధంగా ఉంటే లాభం మీద హక్కు ట్రేడర్కు ఉంటుందని తెలియడం జరిగింది. బ్రోకరేజ్ సంస్థలు తమ టెక్నాలజీని మరింతగా జాగ్రత్తగా ఉంచుకోవాలని చాలామంది ఎక్స్పర్ట్ చెప్పడం జరిగింది. ట్రేడర్ రిస్క్ తీసుకున్నప్పుడు లాభం నష్టం అతనిది అనేది అంటే ఈ యొక్క ఇన్సిడెంట్ ద్వారా అయితే అందరికి తెలిసిందని అయితే ఎక్స్పర్ట్ చెప్తున్నారు.